టీడీపీలో కొత్త చిచ్చు రాజుకుంది. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల నియామకం చుట్టూ రచ్చ సాగుతుంది. అనూహ్య విజయాలు సాధించి 2024 ఎన్నికల్లో 2 సీట్లు మినహా మిగిలిన అన్ని స్థానాలను కైవసం చేసుకున్న ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇప్పుడు కాక రాజుకుంది. కర్నూలు నంద్యాల జిల్లా అధ్యక్షులుగా వహీద్, అటు ధర్మవరం సుబ్బారెడ్డి పేర్లు మొదట తెర మీదకు వచ్చాయి. అధికారికంగానే ఆ పార్టీ అధిష్టానం లీకులు ఇచ్చింది. వాళ్ళిద్దరి పేర్లని తమకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో ప్రచురించింది. వాటి చుట్టూ చాలా పెద్ద ప్రచారం సాగింది. అనేక మంది ఆ నాయకులకి విశేష చెప్పడమే కాకుండా దాదాపు విజయోత్సవాల స్థాయిలో ఆయా శిబిరాలు కనిపించాయి. కానీ అనూహ్యంగా అధికార ప్రకటన వచ్చేసరికి అటు ధర్మవరం సుబ్బారెడ్డిని, ఇటు వహీద్ని కూడా టీడీపీ నాయకత్వం పక్కన పెట్టేసింది. వాళ్ళిద్దరి స్థానాల్లో గౌరు చరితారెడ్డి, అదేవిధంగా గుడిసే కృష్ణమ్మ ఇద్దరి పేర్లను తెర మీదకు తీసుకొచ్చింది. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని రాజకీయం ఒక్కసారిగా రంజుగా మారుతోంది. తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోనే కొత్త కుంపట్లు రాజుకోవడం అనివార్యంగా కనిపిస్తోంది. టీడీపీ నాయకత్వం ఎవరి ఒత్తిళ్లతో ఇలా పేర్లు మార్చేసింది అనే ప్రశ్న ఉదయిస్తుంది. దాంతో ధర్మవరం సుబ్బారెడ్డి వర్గీయులతో పాటుగా వహీద్ బ్యాచ్ కూడా చాలా తీవ్రంగా రగిలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితి రావడాన్ని సహించలేకపోతున్నారు. తమ నాయకులు జిల్లా పార్టీ సారథులుగా ఎన్నికవుతున్నారు అనుకుని సంబరాలకు కూడా సిద్ధపడినటువంటి శ్రేణుల ఆశల మీద నీళ్లు జల్లేసినటువంటి టీడీపీ అధిష్టానం వైఖరితో రగిలిపోతున్నారు. దీని వెనక జిల్లాకు చెందినటువంటి మంత్రులే ముఖ్యమైనటువంటి కారకులుగా ఉండొచ్చు అని చాలామందే భావిస్తున్నారు. కర్నూలు జిల్లా ప్రెసిడెంట్గా వహీద్కి అవకాశం ఇస్తే భవిష్యత్తులో మైనార్టీలు ఎక్కువగా ఉన్న కర్నూలు నగర అసెంబ్లీ నియోజకవర్గ సీటు కోసం మైనార్టీలు పోటీ పడే అవకాశం ఉండొచ్చు, వహీద్ రేసులోకి రావచ్చు అని టీజీ భరత్ భావించినట్టుగా చాలామందే అంచనా వేస్తున్నారు. దాంతో టీజీ భరత్ పట్టుదలతోనే చివరికి చంద్రబాబు తలొగ్గి వహీద్ని పక్కన పెట్టేసి గుడిసే కృష్ణమ్మను కర్నూలు జిల్లా అధ్యక్ష స్థానానికి తెర మీదకు తీసుకొచ్చినట్టుగా అంతా చెప్పుకొస్తున్నారు. దాంతో ఒక మంత్రి ఒత్తిళ్లు పెడితే ఒక మైనార్టీ నేతను కాదని చెప్పి అధ్యక్ష స్థానం ఇవ్వకుండా చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కలుగుతోంది. అదే సమయంలో నంద్యాల జిల్లాలో కూడా దాదాపుగా ధర్మవరం సుబ్బారెడ్డికి అధ్యక్ష స్థానం ఖాయం అనుకున్న దశలో కోట్ల సూర్యప్రకాశరెడ్డి జరిపినటువంటి లాబియింగ్తో సుబ్బారెడ్డి ఛాన్స్ మిస్ చేసుకున్నారు అనే మాట వినిపిస్తోంది. కోట్ల సూర్యప్రకాశరెడ్డి అదేవిధంగా జిల్లాకే సంబంధించినటువంటి మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఇద్దరూ కలిసి సుబ్బారెడ్డి పేరును పక్కన పెట్టిచ్చేశారు అనే అభిప్రాయం బలంగా వినిపిస్తుంది. ఇది సుబ్బారెడ్డి వర్గీయుల్లో చాలా తీవ్ర స్థాయిలో మంట రాజుకుంటుంది. డోన్లో చాలా తీవ్రమైనటువంటి విభేదాలకి ఇది ఆస్కారం ఇచ్చేలా కనిపిస్తుంది. డోన్ రాజకీయాల్లో సుబ్బారెడ్డికి ఆరంభం నుంచి టికెట్ తనకే ఖాయమని భావిస్తే చివరి నిమిషంలో వచ్చిన కోట్ల సూర్యప్రకాశరెడ్డికి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ ఇచ్చారు. అసెంబ్లీ సీటు పోయినా జిల్లా సారథ్య బాధ్యతలు దక్కుతాయి అని సుబ్బారెడ్డి ఆశపడితే అక్కడ కూడా నీళ్లు జల్లేయడానికి కోట్ల లాబియింగే ప్రధాన కారణం అని సుబ్బారెడ్డి బ్యాచ్ భావిస్తోంది. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం అటు కర్నూలు ఇటు నంద్యాల్లో చాలా తీవ్ర స్థాయికి చేరేలా కనిపిస్తుంది. పైగా తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న నేతల్ని కాదని వలస నేతలకు ఎట్టా అవకాశం ఇస్తారు అనే వాదన బలంగా వినిపిస్తున్నారు. గౌరు చరితారెడ్డి 2014లో వైఎస్ఆర్సీపీ తరపున గెలిచి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. గుడిసే కృష్ణమ్మ కూడా పార్టీ ఫిరాయించి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఇలా పార్టీలు మారినటువంటి నేతలకి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇచ్చి పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళకి అన్యాయం చేస్తారా అనే మాట ఇప్పుడు టీడీపీలో బలంగా వినిపిస్తోంది. దాంతో అసలే కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అనేక రకాల సమస్యలతో సతమతమవుతుంటే ఇప్పుడు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల నియామకం మరొక పెద్ద వివాదంగా మారబోతున్నట్టు కనిపిస్తుంది. మరి ఈ దుమారం ఎక్కడి వరకు దారితీస్తుంది, ఎలాంటి సమస్యలకు ఆస్కారం ఇస్తుంది, తెలుగుదేశం పార్టీలో రాజుకున్న వేడి ఎలా చల్లార్చగలుగుతారు, టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాల పట్ల అసహనంతో ఉన్నటువంటి అటు వహీద్ ఇటు సుబ్బారెడ్డి వర్గీయులు ఎలా సంతృప్తి చెందుతారు, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు.